హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వీడియో మ్యాంగో రెసిపీ అండి. మ్యాంగోతో కేక్ తయారు చేశాను నేను. ఎగ్ కూడా వేయలేదండి, ఎగ్లెస్తో చాలా టేస్ట్గా వచ్చింది. చాలా సింపుల్, చాలా ఈజీ, అన్ని ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చండి. నాకైతే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లో ఉప్మా నూక వాడుకుంటాం కదా, ఆ ఉప్మా నూక అనమాట. ఉప్మా నూకతోనే నేను ఎగ్ అది ఏం వేయకుండా చేశాను. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాము. 1 కప్పు ఉప్మా నూక తీసుకున్నానండి. మామూలుగా మనం సుజీ అంటాం కదా, ఆ నూక అనమాట. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం నూక తీసుకున్నాం అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి. నేను కొంచెం తక్కువే తీసుకున్నాను, ఎక్కువ స్వీట్ వద్దని. మిక్సీ పట్టుకోవాలండి, స్మూత్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదో బౌల్లో తీసుకొని అందులోనే మనం మ్యాంగో కట్ చేసి వేసుకోవాలండి. మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్లా చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకోవాలి మ్యాంగోని. నేను ఒకే మ్యాంగోని వేసాను, మీరు కావాలంటే 2 మ్యాంగోలు వేసుకోవచ్చు. బాగుంటాయి మామిడి పళ్ళు, స్వీట్గా ఉంటాయి కాబట్టి పంచదార చూసి వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార ప్లేస్లో. నేను పంచదార వేసాను, తక్కువ వేసాను అనమాట. కానీ కప్పు సుజీకి కప్పు పంచదార తప్పకుండా వేయాలి, అప్పుడే బాగుంటుంది స్వీట్ అదిని. ఇంకా ఈ మ్యాంగో అది ఉంటుంది, మరీ ఎక్కువ స్వీట్ వద్దని నేను తక్కువ వేసాను. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇది కూడా మిక్సీ పట్టుకున్నాక అదే బౌల్లో మనం ఎందులోకైతే పిండి తీసుకున్నామో అదే బౌల్లో ఇది మిక్సీ వేసుకోవాలి. ఆ బౌల్లోకి మొత్తం ఈ బ్యాటర్ అంతా తీసుకోవాలి. అందులోనే కొంచెం పాలేసి అవి కూడా తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి, అలానే 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు మిల్క్ పౌడర్, పాలపొడి ఉంటుంది కదండి, అది మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్లు, అలానే బేకింగ్ సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. లేదు బేకింగ్ సాల్ట్ ప్లేస్లో మనం ఈ షుగర్ ఇది ఉంటుంది కదా, తిని సోడా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత స్మూత్గా వస్తుంది. బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. పాలేసే కలుపుకోవాలి, వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు, బటర్ కరిగించి కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. ఈనో ఉంటే ఈనో కూడా వేసుకోవచ్చండి, ఇంకా స్మూత్గా పఫ్గా వస్తుంది. నేను ఈనో వేయలేదు. ఇంకా బేక్ చేసుకోవడానికి ఓవెన్ ఉంటే కేక్ కప్లో పెట్టి వేసుకోవచ్చు. నేను ఓవెన్ లేదు కాబట్టి సాల్ట్ వేసాను. నేను కళాయిలో సాల్ట్ వేసి దానిపైన ఒక ఫ్రేమ్ పెట్టి దాంట్లో పెడుతున్నాను. నేను ఏదిలో అయితే మనం వేస్తామో ఆ గిన్నెకి మొత్తం నెయ్యి కానీ ఆయిల్ కానీ మొత్తం పట్టుకొని అప్లై చేసి పెట్టుకోవాలండి. దాంట్లో ఈ బ్యాటర్ మొత్తం ఒకసారి మొత్తం తీసుకున్నాక ట్యాప్ చేసుకోవాలి ఒకసారి బాగా. మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసానండి నేను. బాదం, కాజు, అలానే పిస్తా, కిస్మిస్, ఇంకా ఖర్జూరం, అవన్నీ నా దగ్గర ఉన్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలండి. మరీ 40 కాకపోయినా 30 మినిట్స్లో అయిపోతుంది. మంచిగా మూత పెడితే 30 మినిట్స్లో అయిపోతుంది. 30 మినిట్స్ తప్పకుండా అందులో పెట్టి మూత పెట్టేసి ఒకసారి బాగా ట్యాప్ చేసి అలా పెట్టేసి మూత కరెక్ట్గా పెట్టి 30 మినిట్స్ వదిలేయాలండి. స్లిమ్లోనే పెట్టి వదిలేయాలి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇగోండి, నాకు 40 మినిట్స్ పట్టింది నేను సిమ్లో పెట్టి. ఎక్కువ సాల్ట్ వేయలేదు కదా, అందువల్ల ఏంటో తెలియదు, కానీ బాగా కుక్ అయిందండి. ఒకసారి జస్ట్ అలా తట్టితే చాలా వచ్చేస్తుంది. ఒకసారి చాక్తో ఒకసారి అలా అంచులన్నీ తట్టామంటే చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. దీనిపైన క్రీమ్ అది యాడ్ చేసుకోవచ్చు మనం. నేను ఇంకేం యాడ్ చేయలేదండి, ఇలానే కట్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా, చాలా పఫీగా వచ్చిందండి, స్మూత్గా వచ్చింది. ఇగో కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ మ్యాంగోతో ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. చాలా స్మూత్గా కూడా వచ్చింది మ్యాంగో కేక్, చాలా బాగుందండి. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి.